తూర్పుగోదావరి జిల్లా జగ్గంపేట సీటుపై టీడీపీ జనసేన కూటమిలో ముందే అసంతృప్తులు బయటపడుతున్నాయి. ఏకంగా ఆ పార్టీ ఇన్ఛార్జ్ పాటంశెట్టి సూర్యచంద్ర కనకదుర్గ ఆలయంలో ఆమరణ దీక్ష చేపట్టారు. జగ్గంపేటను టీడీపీకి కేటాయించడంపై ఆయన అసంతృప్తితో ఉన్నారు. ప్రస్తుత వ్యవస్థను మార్పు చేయడం పవన్ కళ్యాణ్ చేతుల్లో లేదని ఆయన అన్నారు. అయినా కూడా పొత్తు ధర్మాన్ని పాటించి టీడీపీని గెలిపించాలని జన సైనికులను కోరుతున్నట్లు సూర్యచంద్ర చెప్పారు. ఇక ఇదే అంశానికి సంబంధించి తాజా అప్డేట్స్ మా ప్రతినిధి శంకర్ అందిస్తారు. శంకర్. రైట్ ఆనంద్, ఇక్కడ చూసుకుంటే మనకి తూర్పుగోదావరి జిల్లా సంబంధించి జగ్గంపేట నియోజకవర్గం అయితే జ్యోతిర్ల నెహ్రూ పేరుని నిన్న చంద్రబాబు నాయుడు అనౌన్స్ చేసిన తర్వాత ప్రస్తుతం అక్కడ జనసేన ఇన్ఛార్జ్ గా ఉన్న పాటంశెట్టి సూర్యచంద్రరావు అయితే నిన్నటి నుంచి అంతిమ యాత్ర అని చెప్పి ఒక పాదయాత్ర అయితే నిర్వహించిన అనంతరం కూడా ఆయన వచ్చి ఆయన వచ్చి మన గోకవరం మండలంలోని దుర్గా ఆలయంలో రాత్రికి నిద్ర చేశారు. నిన్నటి నుంచి ఆయన మంచినీరు తప్ప ఆహారం తీసుకోవడం మానేశారని చెప్పి, రబ్బర్ చెప్పుల రాజకీయం ఈ వ్యవస్థలో కుదరదని చెప్పి ఆయన నిన్న మన 60తో చెప్పిన విషయం అయితే గమనించుకోవచ్చు. అదే విధంగా ఆయన అయితే పవన్ కళ్యాణ్ కూడా ఈ వ్యవస్థను మార్చలేకపోయారు. 2019 నుంచి నేను పనిచేస్తూనే ఉన్నాను. 2019 ఎన్నికలు ముగిసిన తర్వాత 800 రోజుల నుంచి కూడా జనాల్లో ఉన్న తన నాయకుడు తనను గుర్తించలేదని చెప్పి, ఈ వ్యవస్థని పవన్ కళ్యాణ్ కూడా మార్చలేకపోయారని చెప్పి ఆయన అయితే తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. అయినప్పటికీ పొత్తులో భాగంగా జనసేన నుంచి కాకుండా టీడీపీ నుంచి అభ్యర్థిని ప్రకటించారు. ఖచ్చితంగా జన సైనికులు అందరూ ఆయనకు ఓటేయాలని చెప్పి ఆయన జన సైనికులు కోరారు. అయితే జన సైనికులు మాత్రం దానికి సిద్ధంగా అయితే లేరు. వారైతే బహిరంగంగానే చెప్తున్నారు, ఎట్టి పరిస్థితుల్లోనే నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని చెప్పి, ఎట్టి పరిస్థితుల్లోనూ పాటంశెట్టి సూర్యచంద్రరావుకే సీట్ ఇవ్వాలని చెప్పి జన సైనికులు అయితే గట్టిగా కోరుతున్నారు, గట్టిగా డిమాండ్ చేస్తున్నారు. ఓకే, మరి ఈ యొక్క జగ్గంపేట సీటుపై టీడీపీ జనసేన కూటమిలో అయితే ముందే అసంతృప్తులు బయటపడుతున్నట్టుగా చూస్తున్నాం. మరి దీనికి సంబంధించి ఈ యొక్క కూటమికి సంబంధించి నేతలు ఏమైనా స్పందించారా? కూటమికి సంబంధించి తెలుగుదేశం నేతలు అయితే ఎటువంటి స్పందన లేదు. కానీ ఈ జన సైనికులు మాత్రం తీవ్ర అసంతృప్తిని అయితే వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే తమ నాయకుడు 800 రోజులుగా ఇంటికి కూడా వెళ్లకుండా పల్లె నిద్ర అనే కార్యక్రమంతో 800 రోజులుగా ప్రతి నియోజకవర్గంలోని ప్రతి గ్రామంలోనూ బస చేస్తూ అక్కడ ఉన్న లోటుబాట్లన్నీ కూడా ఎత్తి చూపే ప్రయత్నాన్ని చేశారు. ఇంతటి నాయకుడు కాకుండా వేరే నాయకుడికి ఇచ్చి డబ్బు ఉందని ఒకే ఒక కారణంతో, డబ్బు లేదని ఒకే ఒక కారణంతో ఇతను పక్కన పెట్టడం సమంజసం కాదని అయితే జన సైనికులు వాపోతున్న పరిస్థితి అయితే ఇక్కడ ఉంది. థ్యాంక్ యూ శంకర్. జిల్లా జగ్గంపేట నియోజకవర్గం గోకవరం మండలం జనసేన పార్టీ అధ్యక్షుని నా పేరు ఉంగరాల మణిరత్నం. ఈరోజు మా ఇన్ఛార్జ్ అయినటువంటి పాటంశెట్టి సూర్యచంద్ర గారు ఈరోజు అత్యాపూర్ గ్రామంలో అమర నిరాదీక్ష చేస్తున్నారు. ఎందుకనగా నిన్న పొత్తులో భాగంగా మన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు